ఈరోజు మనం సామెతలు 13వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. తన నోరు కాచుకొని వాడు తన్ను కాపాడుకొనును. నిజమేనండి. దీని వివరణ చూద్దాం. నోటిని అదుపులో పెట్టుకోకుండా నా నోరు నా ఇష్టం అని నోటికి వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పెద్ద చిన్న తేడా లేకుండా మీ మాటలను అదుపులో పెట్టుకోకుండా సుర్రు బుర్రు అని నోటు దురుసును ప్రదర్శిస్తే మీకు భవిష్యత్తులో ఎదురయ్యే శిక్ష నుండి ఇతరుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం చాలా కష్టం. అందుకే మీ నోటి నుండి వచ్చే మాటలు చక్కగా ఉంటే మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతారు. రెండవ మాట చూద్దామండి. ఊరుకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. దీని వివరణ చూద్దాం. ఇంకొంతమంది ఉంటారు, అబ్బే అస్సలు నోరు కాముగా ఉండబట్టదు, కాముగా ఊరుకోరండి వీళ్ళు, ఓ పట్టాన మాటల వర్షం కురిపించేస్తుంటారు. ఒకవేళ ఊరుకొనక మాటకు మాట రేపితే మీకు మీరే మీ నెత్తి మీదకి మీ కుటుంబం మీదకి నాశనము తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆఖరిగా ఒక్క మాట, మనిషికి నోరును దానికి మాటలను ఇచ్చిన దేవుని గుర్తించుకొని మాట్లాడితే రిలేషన్స్ ఎక్కువ కాలం కొనసాగుతాయండి. ఈ వీడియో పూర్తి వివరణ కొరకు మన ఛానల్లో ఉన్న వీడియో సెక్షన్లో ఉంది, మీరు దయచేసి చూడగలరు. నా ప్రయాసం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, బాగా నచ్చితే షేర్ చేయండి, ఇలాంటివి ఇంకా కావాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.